మనం పరిశీలన చేసుకోవాలి. అలవాట్లు. మన అలవాట్లు ఏంటి? ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాం? ఉదయాన్నే మన లేచిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఎక్కడి నుంచి మన పని ప్రారంభమవుతుంది అన్నది కూడా పరిశీలన చేసుకోవాలి. మన అలవాట్లను ఇది నాకు అలవాటు అయిపోయింది అంటాం. ఏంది? కొన్ని వాడుక భాషలు ఉంటాయి. వాడుక భాషల్లో కూడా రాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అలవాటుగా అలవర్చుకుంటాం. పనులు, క్రియలు అన్నీ అలవాట్లు. మన అలవాట్లు ఇంకా మాటల్లో, ప్రవర్తనలో, తినే విషయంలో, త్రాగే విషయంలో అన్నీ అలవాట్లు ఎలా ఉన్నాయి అని మనం చూసుకోవాలి. అలవాట్లని, క్యారెక్టర్ని, అలాగే హ్యాబిట్స్ అని మనం నేర్చుకున్నాం కదండి. ఎవరో మనని గురించి చెప్పక్కర్లేదు. మన అలవాట్లే మనల్ని చెప్తాయి. నువ్వు మంచివాడువా, చెడ్డవాడువా, నువ్వు మంచిదానివా, చెడ్డదానివా అని. ఇంకా మూడో విషయం ఏం నేర్చుకున్నాం? ఆలోచనలు. ఇది ఎవరికి కనపడినటువంటి భయంకరమైనటువంటిది కదండి. మంచం మీద పడుకునే మొదలు పెడతాం మన ఆలోచన కదండి. ఆలోచనలు తప్పిపోతూ ఉంటాం. ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు అయితే పర్వాలేదు, కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి. వాటికి పొద్దున పెట్టి వాటిని చేయడానికి ఇష్టపడుతుంటాం. ఈ ఆలోచన విధానమే మన జీవితాన్ని తల్లకిందులు చేసేస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు అని ఎప్పుడు అనిపిస్తుందంటే, నీ ఆలోచనని నిజం అనుకుని, నీ ఆలోచనని ఇదే శాశ్వతం అనుకుని, నీ ఆలోచనని ఇదే మంచి దారి అనుకుని, నా ఆలోచన ఎప్పుడు నన్ను మోసం చేయదు అనుకుని నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు చూడు. అప్పుడు మోసపోయిన తర్వాత ఏం చేసినా మన జీవితం మళ్ళీ తిరిగి రాదు. అందుకని ఆలోచనలు కూడా ఎలా ఉండాలో తెలుసా? చక్కగా ఉండాలి.